ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా కూటమి, వైసీపీ ఎవరి వ్యూహాలకు వారు సిద్ధపడుతున్నారు. మరి అమరావతి కేంద్రంగా అనూహ్య నిర్ణయానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయటం, ఈ భేటీకి జగన్ గారితో సహా వైసీపీ దూరంగా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం రాజకీయంగా కూటమికి మరో అస్త్రంగా మారుతుంది అన్నటువంటి విధంగా అనుకుంటున్నారు. మరి అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంటు అధికారికంగా రాజముద్ర వేయనుంది. మరి ఇందుకు తుది కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు కేబినెట్లో తీర్మానం చేసినటువంటి ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక భేటీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించే ఉద్దేశం ఉంది. మరి వచ్చే వారం కేంద్రం ఈ తీర్మానంకు అనుగుణంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఏపీ శాశ్వత రాజధాని అమరావతిని ప్రకటించనుంది. మరి కాగా అమరావతి పైన జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావడం లేదు అని తెలుస్తుంది. ఈ అంశం పైన ఇప్పటికే పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదంటూనే అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. మరి జగన్ హయాంలో తీసుకొచ్చినటువంటి 3 రాజధానుల ప్రతిపాదన 2024లో ఎన్నికలు ఆ సమయంలో ఆమోదించలేదు. మరి దీంతో ఎన్నికల్లో ఓటమి తర్వాత అమరావతిలో జరిగే అవినీతి గురించి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. 3 రాజధానుల అంశాన్ని మాత్రం ప్రస్తావన చేయలేదు. మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఇప్పుడు ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు వెళితే బాగున్ను అనేటటువంటి విధంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తన అభిప్రాయాన్ని చెప్తే ఇది రాజకీయంగా ఉపయోగపడుతుంది, లేదంటే అది కూటమికి ప్రభుత్వానికి ఒక అస్త్రంగా మారుతోంది అన్నటువంటి విధంగా విశ్లేషణలు. అట్లాగే వైసీపీలో కూడా కొందరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చి అక్కడ చెప్పి వస్తే మంచిది ఆ ప్రత్యేక సమావేశాలకు అనేటటువంటి విధంగా భావిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా ఆ మూడు రాజధానులు ప్రస్తావన చేయకపోయినా కానీ ఇప్పుడు చూస్తే ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి వెళ్ళకపోవటం వలన దానికి వ్యతిరేకము అమరావతికి రాజధానికి అనేటటువంటి విధంగా ప్రజల్లో ముద్ర పడేటటువంటి విధంగా కూటమి సర్కారు భావిస్తోంది. ఇది ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మీరైతే ఏమంటారు?